తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో మహామహం తీర్థం అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది హిందువులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి మహోత్సవం జరుగుతుంది. ఈ పండుగ రోజున భక్తులు ఈ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. మహామహం ట్యాంక్లోకి భారతదేశంలో ఉన్న పవిత్ర నదులన్నీ వచ్చి చేరతాయని, అందువల్ల దీన్ని చాలా పవిత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక మహామహం ట్యాంక్ కుంభకోణం నడిబొట్టున ఉంటుంది. భక్తులకు ప్రముఖ తీర్థక్షేత్రంగా కొనసాగుతోంది. మహామహం తీర్థం సుమారు 21 ఎకరాల్లో విస్తరించి త్రిభుజాకారంలో ఉంటుంది. దీని చుట్టూ గోవింద దీక్షితుడు నిర్మించిన 16 మండపాలున్నాయి. ఈ ట్యాంక్లో మొత్తం 21 తీర్థబావులున్నాయి. మహామహంలో నవగ్రహాలు, కాశీ విశ్వనాథుడు ఉన్నారని పూజారులు చెబుతున్నారు. కాశీ తర్వాత ఎక్కువగా ఇక్కడే పిండ ప్రదానాలు జరుగుతాయని చెబుతున్నారు. కుంభకోణంలో తదుపరి మహామహం పండుగ 2028లో జరగనుంది. అప్పుడు జరగబోయే మహోత్సవాల కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. కుంభకోణంలో ఉండేటువంటి మహామహ తీర్థం ఎంతో పుణ్యతీర్థంగా పరిగణింపబడుతుంది. భారతదేశంలోనే అతిపెద్ద కోనేరుగా ఈ మహామహ తీర్థం ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, దీనికి ఉండేటువంటి చారిత్రక వైభవం, అలాగే స్టోరీ ప్రకారం ఇది ఎంతో గొప్ప మహాతీర్థంగా పేరు సంపాదించుకుంది. ఈ మహామహాతీర్థం 21 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని లోపల ఉండేటువంటి బావులు 21 బావులు ఉంటాయి. దీనికి బ్రహ్మతీర్థమని, వాయుతీర్థమని, దిక్కుల పేర్లు, దేవతల పేర్లు, అలాగే పంచభూతాల పేర్లు కూడా పెట్టారు. ఇక ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుండి మార్చి మధ్యలో వచ్చేటువంటి మఖ నక్షత్రానికి మాసి మకం అని చేస్తుంటారు. ఈ ఫెస్టివల్కి నలుమూలల నుండి కూడా, రాష్ట్రంలోని అన్ని ప్లేసెస్ నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తుంటారు. ఇక అది మాత్రమే కాదు, 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహామహన్నాడు ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే గత జన్మ పాపాలు, ఈ జన్మ పాపాలు పోయి మోక్షం లభిస్తుంది అని వారి నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం మాసి మకన్నాడు, అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి అంటే కుంభమేళ తరహాలో చేసేటువంటి ఈ మహామహం ఫెస్టివల్కి లక్షల్లో భక్తులు ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఇక అది మాత్రమే కాదు, ఈ కుంభకోణంలో ఉండేటువంటి 12 శైవ క్షేత్రాల నుండి, అంటే ఆది కుంభేశ్వర ఆలయం, అలాగే కాశీ విశ్వనాథ కోవిల్ నుండి, అలాగే 5 వైష్ణవ క్షేత్రాల నుండి, అంటే సారంగపాణి, చక్రపాణి మొదలైనటువంటి ఆలయాల నుండి ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ మహామహ తీర్థంలో పుణ్యస్నానం చేస్తుంటారు. ఉత్సవమూర్తులు పుణ్యస్నానం చేస్తున్నటువంటి సమయంలో భక్తులు కూడా అందులో పుణ్యస్నానం చేస్తే వారి పాపాలన్నీ తొలగిపోతాయి అని వారి నమ్మకం. అందుకే ఎక్కడెక్కడ నుండో భక్తులు స్పెషల్గా ఇక్కడ కుంభకోణంకి వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తుంటారు. ఇక ఈ మహామహ తీర్థానికి ఒక పురాణ కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం యుగమంతా కూడా పాపాలతో నిండిపోతుంది. శివుడు కోపించి ప్రళయాన్ని సృష్టించి యుగ అంతం చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ ఒక యుగాన్ని సృష్టిస్తాడు. ఆ యుగంలో శివుడు ఒక పవిత్ర కలశాన్ని భూమిపైకి పంపిస్తాడు. ఆ కలశం కుంభకోణంకి చేరినప్పుడు శివుడు వేటగాడి రూపంలో ఆ కుండని, ఆ కలశాన్ని, పవిత్ర కలశాన్ని ఆరోతో పగలగొడతాడు. అప్పుడు ఆ పవిత్ర కలశం వివిధ ముక్కలుగా కుంభకోణంలో పడతాయి. అందుకే ఇన్ని కుంభేశ్వర ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం అంటూ కూడా ఇక్కడ ఇన్ని శైవ క్షేత్రాలు, అలాగే పుణ్యక్షేత్రాలు ఏర్పడ్డాయి అని భక్తుల నమ్మకం. ఇక ఈ తీర్థాన్ని ఆనుకొని ఉండేటువంటి మండపాలకు కూడా ఒక స్టోరీ ఉంది. నాయకురాజుల కాలంలో గోవింద దీక్షితర్ అనే ఒక మంత్రి ఈ ఆలయంలో మండపాలను కట్టించాడు. పూర్వం ఆయన వెయిట్కి బంగారాన్ని తూకం వేసి ఆ బంగారంతో మండపాలు కట్టించాడు అని చెప్తుంటారు. దాని కారణంగానే ఇప్పటికీ కూడా ఈ మండపాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తుంటారు. గ్రహణ రోజులు, సంక్రాంతి రోజులు, అలాగే మంచి రోజుల్లో వారి వెయిట్కి, మనిషి వెయిట్కి బంగారాన్ని తూకం వేసి ఆ బంగారాన్ని మంచి కార్యక్రమాలకి, దానాలకి, ధర్మాలకి ఉపయోగిస్తుంటారు అని కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది. అది మాత్రమే కాదు, ఈ మహామహ తీర్థంలో స్నానాలు ఆచరించి పితృదేవతలకి పూజలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అని కూడా వారి నమ్మకం. ఈ మహామహ తీర్థం కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు. அனைவருக்கும் நமஸ்காரம். கும்பகோணம், தஞ்சை மாவட்டம் கும்பகோணம் மகாமக குளம். இந்த குளத்தில் ரொம்ப விசேஷமானது என்னென்னா, மொத்தம் 16 தீர்த்தம் இருக்கிறது உள்ள, அதாவது 16 கிணறு உள்ளது. இங்கே நவகன்னிகள்
ஸ்நானம் பண்ணிவிட்டு இந்த காசி விஸ்வநாதர் கோயிலில் போய் ஐக்கியம் ஆனதாக எல்லாரும் பெரியவங்க சொல்லியிருக்காங்க. இங்கே வந்து தர்ப்பணம் கொடுத்தாங்கன்னா முன்னோர்களுக்கு எல்லாம் சுபகாரியம் வீட்டில் நடக்குங்கிறது எல்லளவும் ஐயல்ல. காசி விஸ்வநாதர் கோயில் பக்கத்தில் இருக்கிறது. காசி விஸ்வநாதர் கோயிலில் வணங்கிட்டோன்னா நினச்ச காரியம் கைகூடும். அதே பெரிய பிரகாரத்தில் பெரிய லிங்கம் ஒன்று எனக்கு தெரிஞ்சு 2 அடி இருந்துச்சு, இன்றைக்கி 7 அடி வளர்ந்துருக்கு. அது ரொம்ப விசேஷமான கோயில். நினச்ச காரியம் கைகூடுங்கிறது எல்லளவும் ஐயல்ல. முன்னோர்களுக்கு திதி கொடுக்கறது இந்த இடத்துல வந்து ரொம்ப விசேஷமான கோயில். காசியில் போய் கொடுத்த மோட்சம் இந்த கும்பகோணம் மகாமக குளத்தில் கொடுத்தோம்னா ரொம்ப விசேஷமானது. முன்னோர்களுக்கு ரொம்ப விசேஷமாக இந்த திதி கொடுக்கறது இந்த இடத்துல ரொம்ப நடக்குது.